హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సైన్స్ జీకే ట్రిక్స్ సంబంధించి విటమిన్స్ గురించి నేర్చుకుందాం. అయితే విటమిన్స్ యొక్క రసాయనామాలు అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఫ్రీక్వెంట్లీగా మనం మర్చిపోతుంటాం, అంటే కన్ఫ్యూజ్ అవుతాం లిటిల్ బిట్. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో విటమిన్స్ని ఈజీగా రసాయనామాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్తో టిప్స్తో విత్ పిక్చర్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనం విటమిన్స్ అంటే ఏంటో చిన్న బ్రీఫ్గా తెలుసుకుందాం. విటమిన్స్ అంటే ఆర్గానిక్ సబ్స్టెన్స్, అంటే ఏంటంటే జీవ సంబంధిత పదార్థాలు. ఈ పదార్థాలు అనేటువంటివి మనకి శరీరంలో తయారవడం జరగదు. అందువల్ల మనం పైనుంచే మనం సబ్స్టెన్సెస్ తీసుకోవాలంటే పదార్థాలు మనం తినే తిండి ద్వారానే మనకి శరీరంలో చేరడం జరుగుతుంది. అయితే ఈ డైట్ అనేటువంటిది సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల మనకి ఈ లోపాలు అనేటివి, విటమిన్స్ లోపాలు అనేటువంటివి, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటివి రావడం జరుగుతుంది. అవి ఏంటో చూద్దాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ మైక్రోన్యూట్రియంట్స్. విటమిన్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఇవి సూక్ష్మ పోషకాలు. అయితే మనకి స్మాల్ క్వాంటిటీస్లోనే, అంటే కొద్ది పరిమాణంలోనే మనకి ఈ బాడీకి సరిపోతాయి. దాని ద్వారా కొన్ని రకాలైనటువంటి వ్యాధులను నివారించడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ విటమిన్స్ ఆర్ నాట్ సెన్సైజ్డ్ ఇన్ అవర్ బాడీ. అంటే దీనికి అర్థం ఏంటంటే మన శరీరంలోని ఈ విటమిన్స్ అనేటువంటి తయారవు, మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే మన శరీరంలో చేరి అనేక రకాలైనటువంటి జీవ సంబంధిత పదార్థాలు ఏం చేస్తాయంటే జీవక్రియలకి తోడ్పడతాయి. అనేక రకాలైన వ్యాధుల నుండి మనం కాపాడడం జరుగుతుంది. ఈ విటమిన్స్ మనకి రెండు రకాల క్లాసిఫైడ్ చేయడం జరిగింది. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, అదేంటంటే వాటర్లో కరిగేవి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే ఫ్యాట్స్లో కరిగేవి. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటంటే ఈజీగా వాటర్లో సాల్వ్ అయ్యి రెడీ టు అబ్జర్వ్ ఇన్ టు ద టిష్యూ, అంటే కణజాలంలోకి ఈజీగా శోషణం చెందబడి అబ్జర్వ్ చేయబడి ఈజీగా మనం బాడీకి జీవ సంబంధించినటువంటి పదార్థాలకు సంబంధించి జీవక్రియలలో ఇవి తోడ్పడడం జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లో మనకు ఉన్నవి ఏంటంటే బి అండ్ సి అనేటువంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. తర్వాత నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే ఇవి ఫ్యాట్ సంబంధించిన విటమిన్స్. అంటే ఇవి ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఈజీగా కరుగుతాయి కాబట్టి ఇవి చూడడానికి అబ్జర్వింగ్ ఎలా ఉంటాయంటే ఫ్యాట్స్ లాగా ఉంటాయి. కాబట్టి ఇవి ఫ్యాట్స్ ఎలాగైతే అబ్జర్వ్ చేయబడతాయో ఏ విటమిన్స్ కూడా అలాగే అబ్జర్వ్ చేయబడతాయి. కాబట్టి వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. మనకు ఉన్నటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే ఏడిఈకే. ఇక్కడ మీరు చూడొచ్చు ఏడిఈకే. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ బీసీ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈకే. ఇక ఈ విటమిన్స్ యొక్క రసాయనామాలు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుందామో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఇక్కడ మనకి ఒక ఆర్డర్లోనే ఉంది చూడండి. ఏ, బి, సి, డి, ఈ, కే ఇది ఒక ఆర్డర్ అనమాట. సో హియర్ ఆల్సో ఐ గివెన్ సమ్ నేమ్స్, కెమికల్ నేమ్స్. Vitamin A means retinol, vitamin B means thiamine, vitamin C means ascorbic acid, vitamin D means calciferol, vitamin E means tocopherol, vitamin K means phyloquinine. అంటే ఈ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్డర్ మీరు ఈజీగా ఏబిసిడిసే కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏబిసిడిఈకే అని రాసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కోడ్ ఉంది, ఆ కోడ్ ఎలాగో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను రెడ్ కలర్లో హైలైట్ చేసినటువంటి లెటర్. సో ఇక్కడ మనకి ఈజీగా నేను హైలైట్ చేసినటువంటి కోడ్స్ ద్వారా మనం ఈ విటమిన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఏబిసిడిఈకే. నెక్స్ట్ రెటినాల్, థయామిన్, ఆస్కార్బిక్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ఫస్ట్ లెటర్ ఇక్కడ రసాయనామాలు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రోల్స్ రాయిస్ కార్ ఇది. దీంట్లో ఏంటంటే రోల్స్ తలుపు తీసి ఏసీ వేసుకొని తినేసి పడుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఆర్ అంటే రోల్స్ రాయిస్, టీ అంటే తలుపు, ఏ అంటే ఏసీ, ఈ రెండు కలిపి కంబైండ్ కలిపి ఏసీ, మరి టీ అంటే తలుపు తిని, పి అంటే పడుకున్నాడు. అంటే రోల్స్ రాయిస్ తలుపు తీసి ఏసీ వేసుకొని తినేసి పడుకున్నాడు.
ఆ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. చూడండి, ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి. తర్వాత మీరు రోల్స్ రాయ్స్ తలుపు తీసి ఏసీ వేసుకొని తిని పడుకున్నాడు అంటే రెటినాల్, థయామిన్, ఆస్కార్బిక్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిలోక్వినైన్. ఈ విధంగా ఈజీగా కోడ్స్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాటి గురించి లక్షణాలు చూద్దాం, వ్యాధులు కూడా చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే రెటినాల్, విటమిన్ ఏ యొక్క రసాయన నామం. అయితే దీనివల్ల వచ్చిన ఈ రెటినాల్ తగ్గడం వల్ల అంటే విటమిన్ ఏ తగ్గడం వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే కంటికి సంబంధించి చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. అవి ఎలా తగ్గుతాయంటే మనకి ఇలాంటివి క్యారెట్, బీట్రూట్ అలాంటివి తినడం వల్ల మనకి ఈజీగా ఇవి ఏ విటమిన్ సంబంధించి ఇవి ఈ వచ్చినటువంటి వ్యాధుల్ని రెటినాల్ తగ్గడం వల్ల వచ్చేటువంటి వ్యాధుల్ని నివారించవచ్చు. అయితే ఈ క్యారెట్, లీఫీ వెజిటేబుల్స్, టమాటో, పంప్కిన్, పాపాయ, మ్యాంగో, మీట్, ఫిష్, లివర్, మిల్క్, కాడ్ లివర్ ఆయిల్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఈజీగా ఏ విటమిన్ని సంబంధించిన వ్యాధులను మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ బి. విటమిన్ బిని రసాయనికంగా థయామిన్ అంటారు. దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే బెరీబెరీ. అంటే దీని లోపం వల్ల వచ్చేటువంటి అంటే బి విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి బెరీబెరీ అంటారు. ఈ బెరీబెరీలో మనకి 2 టైప్స్ ఉండడం జరిగింది. ఒకటి డ్రై బెరీబెరీ అంటే ఏంటంటే సన్నగా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెట్ బెరీబెరీ అంటే కొంచెం లావుగా ఉబ్బడం జరుగుతుంది శరీరం. అయితే దీనికి బెరీబెరీ వల్ల వచ్చేటటువంటి వ్యాధి లక్షణాలు ఏంటంటే ఆకలి వేయకపోవడం, లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి వేయకపోవడం, నెక్స్ట్ వీక్నెస్ రావడం, తర్వాత పెయిన్స్ ఇన్ లిమ్స్ అంటే కాళ్ళు చేతుల్లోని నొప్పులు రావడం. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనకి ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. ఇలాంటి చేపలు అలాంటివన్నీ తినడం వల్ల మనకి ఈ బి విటమిన్ సంబంధించినటువంటి వ్యాధులు తగ్గించుకోవచ్చు. అయితే తృణధాన్యాలు, నూనె గింజలు అలాంటివి, సీరియల్స్, ఆయిల్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీటు, ఫిష్, ఎగ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ బి విటమిన్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తే మనం నివారించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఆస్కార్బిక్ యాసిడ్ రసాయనాము విటమిన్ సి. దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి అంటే స్కర్వీ. స్కర్వీ ఏంటంటే గాయాలు మానిపోవడం, ఎముకలు అనేటువంటి తొందరగా విరిగిపోవడం జరుగుతుంది. అయితే ఈ సిట్రస్ జాతికి చెందినటువంటి ఫ్రూట్స్ అలాంటివి తినడం వల్ల మనకి సి విటమిన్స్ లోపం వల్ల ఈ వచ్చేటటువంటి వ్యాధిని నివారించుకోవచ్చు. అయితే ఆకుకూరలు, పుల్లని పండ్లు, మెత్తని గింజలు, మొలకెత్తిన గింజలు ఇలాంటివి తీసుకోవడం వల్ల, స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల ఈ ఆస్కార్బిక్ వ్యాధికి సంబంధించినటువంటి స్కర్వీ రాకుండా మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే కాల్సిఫెరాల్, విటమిన్ డి అంటారు దీన్ని రసాయనికంగా. అయితే ఈ విటమిన్ డి వల్ల మనకి వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటే రికెట్స్ వస్తుంది. రికెట్స్ అంటే ఏంటంటే ఎముకలు మెత్తగా పోయే విధంగా తయారవడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ డి లోపం ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా విటమిన్ డి లోపం అంటే సూర్యరశ్మి తగ్గకపోవడం వల్ల, కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల, తర్వాత లివరు, ఎగ్స్, కాడ్ లివర్ ఆయిల్ ఇలాంటివి మనం ఎక్కువ వాడకపోవడం వల్ల మనకి ఈ విటమిన్ డి అనేటువంటిది లోపం రావడం జరుగుతుంది. అయితే ఇవి తీసుకోవడం వల్ల కాలేయం గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్స్, సార్క్ లివర్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఈ విటమిన్ డి సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉంటే మనం నివారించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టోకోఫెరాల్, ఇది విటమిన్ ఈ యొక్క రసాయనము. అయితే దీనికి సంబంధించిన ఈ విటమిన్ ఈకి సంబంధించినటువంటి వ్యాధులు ఏంటంటే ఫెర్టిలిటీ డిజార్డర్స్ అనమాట. అంటే ఏంటంటే సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. అయితే ఈ సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు రావడం వీటిని తగ్గించుకోవడం ఎలాగంటే ఈ విటమిన్ ఈ లోపాన్ని నివారించడం ఎలాగంటే అయితే మనకి ఈ పిక్చర్లో చూస్తున్నట్టు ఫ్రూట్స్ నెక్స్ట్ మిల్క్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల విటమిన్ ఈ యొక్క అంటే బ్లడ్ క్లాటింగ్ సంబంధించిన వ్యాధులు వస్తాయి మనకి. ఫెర్టిలిటీ డిజార్డర్స్ అండ్ రక్తం గడ్డగట్టుకుపోవడం ఇలాంటి డిజార్డర్స్ వస్తుంటాయి. అయితే దీనికి సంబంధించి మనం ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నెక్స్ట్ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు అలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఈ విటమిన్ ఈ సంబంధించినటువంటి వ్యాధులు వస్తే నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఫిలోక్వినైన్.
విటమిన్ కే అంటారు దీన్ని. అయితే ఈ విటమిన్ కేకి సంబంధించినటువంటి వ్యాధులు ఏంటంటే బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం గడ్డకట్టకపోవడం సంబంధించినటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అంటే తొందరగా గడ్డ కట్టదు అనమాట. అంటే మనకి ఏదైనా ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఈ బ్లడ్ అనేది తొందరగా క్లాట్ అవ్వదు. తర్వాత మనం ఎక్కువ రక్తం అనేటువంటి నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విటమిన్ ఈ లోపం వల్ల జరిగేటువంటి నష్టం ఇది. అయితే దీన్ని ఎలా నివారించవచ్చు అంటే లీఫీ వెజిటేబుల్స్, నెక్స్ట్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్స్, మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ స్పినాచ్, అమరాంత్ అంటే తోటకూర, తర్వాత పాలకూర ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఈ ఫిలోక్వినైన్ విటమిన్ కేకి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఇస్తే నివారించుకోవచ్చు. తొందరగా ఇవి నివారించుకోవడం వల్ల మనకి ఈ విటమిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి అనేటువంటిది రాకుండా చూసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో మనం ఇవి నేర్చుకున్నాం. మరి ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి, నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.